హైదరాబాద్ ముషీరాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వివేకానంద నగర్లో అక్రమ నిర్మాణాలు రెవెన్యూ అధికారులు కూల్చేస్తున్నారు. అక్రమ నిర్మాణ కూల్చివేతలు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. 70 ఏళ్లుగా 23 దళిత కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నామని, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ అధికారులు నిర్మాణాలు కూల్చేయటం దారుణమన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? స్థానికులు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే ముషీరాబాద్, గాంధీనగర్, వివేకానంద నగర్లో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులు ఏదైతే ఈరోజు కొన్ని జేసీబీల సాయంతో అక్కడ ఉన్న కొన్ని ఇళ్లలో అయితే కూల్చివేయడం అయితే ప్రారంభించారు. మొత్తానికి పోలీసులు కూడా భారీగా మోహరించారు. అలాగే ఏదైతే 23 దళిత కుటుంబాలు ఏవైతే 70 సంవత్సరాలుగా అక్కడైతే నివసిస్తున్నారు, ఈ నివసించే క్రమంలో కూడా అలాగే దీనిపై కేసు కూడా ప్రస్తుతం హైకోర్టులో అయితే ప్రస్తుతం రన్ అవుతుంది. వచ్చే నెల దీనికి సంబంధించి 6వ తారీఖున ఈ కోర్టులో కూడా దీనిపై విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ రెవెన్యూ అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్న నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నారు. మొత్తానికి భారీగా పోలీసులు కూడా మోహరించారు. అలాగే అక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో కూడా డీసీపీ స్థాయి అధికారులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. ఏదైతే 23 దళిత కుటుంబాలు సుమారు 70 సంవత్సరాల నుంచి అక్కడైతే నివసిస్తున్నారు. అలాగే ఆ ఇళ్లకు సంబంధించి, ఆ పట్టాలకు సంబంధించి 70 సంవత్సరాలుగా తాము నివసిస్తున్నామని, ఇవి తమకే సొంతమవుతాయని చెప్పి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీనిపై కూడా వచ్చే నెల 6వ తారీఖు కూడా దీనిపై విచారణ అయితే చేపట్టనున్నారు. కానీ ఈలోపు ఏదైతే అధికారులు ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ కూల్చివేయడం ప్రారంభించడంతో అక్కడున్న ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా ఆ బస్తీ వాసులు కావచ్చు, ఎవరిని లోపలికైతే అనుమతించట్లేదు. కొన్ని జేసీబీ సాయంతో అక్కడికైతే ప్రస్తుతం అక్కడ చేరుకుని అక్కడైతే పూర్తిగా కూల్చివేతనైతే చేపట్టారు. మొత్తానికి దీనికి సంబంధించి దళిత వర్గాలు కూడా ఏదైతే కొద్దిగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే బడాబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొన్ని అక్రమంగా కట్టడాలు అయితే నిర్మిస్తున్నారో వీటిపై ఎప్పుడు చర్యలు తీసుకోలేదు. కానీ ఏదైతే బస్తీలకు సంబంధించి, ఈ దళిత కుటుంబాలకు సంబంధించి మాపై చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా ఏదైతే వాళ్ళైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ కూల్చివేత ఆపాలని చెప్పి కూడా అక్కడికైతే కొంతమంది దళిత వర్గాలు కూడా అక్కడికైతే చేరుకొని ప్రస్తుతం నినాదాలు అయితే చేస్తున్నారని తెలుస్తుంది. కానీ ఏదైతే దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఇవేమీ పట్టించకుండా ఆ కూల్చివేత మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అలాగే లోపలికి కూడా ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం అక్కడైతే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ పోలీసులు కూడా భారీగా మోహరించడంతో అక్కడ ఉన్న ప్రజలను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ కుమార్.